హలో హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు ఈ ఆదివారం వేళ ఏపీడిఎస్సికి సంబంధించి మనం హిస్టరీ రఫీ సార్ సిరీస్ 11 భాగం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఏపీడిఎస్సికి సంబంధించి 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో 4th చాప్టర్ మీ అందరికీ తెలుసు. గిరిజనులు, దికువులు, ఒక స్వర్ణయుగం, వీక్షణం. అసలు హెడ్డింగే ఎంత వెరైటీగా ఉందో చూడండి. గిరిజనులు, దికువులు. ఇక్కడ పాఠం పేరు చూడండి. గిరిజనులు 2 చుక్కలు పెట్టి, దికువులు 2 చుక్కలు పెట్టి, ఒక స్వర్ణయుగం. అసలు ఎందుకు ఇలా పెట్టారో చెప్తా మీకు. ఒక స్వర్ణయుగం, వీక్షణం. ఇది లెసన్ పేరు. 4వ చాప్టర్ పేరు గిరిజనులు, దికువులు, ఒక స్వర్ణయుగం, వీక్షణం. ఏంటి గిరిజనుల పోరాటాల గురించి 4వ లెసన్కి సంబంధించి ఇప్పటి వరకు 2-3 వీడియోలు ప్రీవియస్లో పెట్టాను, అవి చూడండి. ఈరోజు మనం గిరిజనుల పోరాటాల్లో భాగంగా బిర్సా ముండా చేసిన పోరాటం చెబితే మనకి 4th లెసన్ కంప్లీట్ అవుతుంది. బిర్సా ముండా మీద బిట్లు పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొమరం భీం లాగా, రామోజీ గోండు లాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా బిర్సా ముండా కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా, వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా, క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున బిర్సా ముండా పోరాటం జరిగింది. బిర్సా ముండా కూడా ప్రజెంట్ జార్ఖండ్ రాష్ట్రంలో 1870లో బిర్సా ముండా జన్మించడం జరిగింది. ఆ జార్ఖండ్ ఏరియాలో బొహాడా అనే అడవుల్లో తిరుగుతూ తమ గత ముండాలు చేసిన తమ పోరాటాలను తెలుసుకుంటూ, క్రైస్తవ మిషనరీల్లో చదువుకుంటూ, తమకు జరుగుతున్న అన్యాయాన్ని మెల్లమెల్లగా వయసు పెరిగే కొద్దీ బిర్సా ముండా ప్రధానంగా గ్రహించడం జరిగింది. ఇప్పుడు ఎలాగైతే కొమరం భీం పోరాటంలో జల్, జంగల్, జమీన్ అని ఎలా అంటారు, మావనాటే మావరాజ్ అంటే మా ఊళ్ళో మా రాజ్యం అని ఎలా అంటారు, అలానే ముల్కీ లడాయి అని అంటారు. బిర్సా ముండా చేసిన పోరాటాన్ని ముల్కీ లడాయి అంటారు. అంటే తమ ప్రాంతం కోసం పోరాటం చేయడమే ముల్కీ లడాయి లేదా ములుక్ లడాయి అనేది. ఇందుకొరకు బిర్సా ముండా అసలు ఏంటి, ఎడ్యుకేషన్ కొరకు కొన్నాళ్ళు క్రైస్తవ మిషనరీల్లో చదివారు. ఆ తర్వాత వైష్ణవుల వద్ద కూడా కొన్నాళ్ళు బిర్సా ముండా శిష్యరికం చేశారు. ఈ నేపథ్యంలో బిర్సా ముండా పోరాటానికి ప్రధానమైనటువంటి లక్ష్యాలు అకార్డింగ్ టు యువర్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్. ముందు అల్లూరి సీతారామరాజు లాగానే బిర్సా ముండా కూడా తమ ముండాల కమ్యూనిటీలో ప్రజలను చైతన్యపరిస్తే ఆటోమేటిక్గా శత్రువులను ఎదుర్కోవడం సులువు అవుతుందని భావించినటువంటి బిర్సా ముండా తమ ముండాలలో, తమ ట్రైబల్స్లో, తమ అడవుల్లో ఉన్నటువంటి తమ వాళ్ళకి ముందుగా మద్యపానం అనే దాన్ని సేవించడాన్ని ఆపించడానికి విశేష కృషి చేశాడు. అలానే చేతబడులు, బ్లాక్ మ్యాజిక్, మూఢనమ్మకాలు ఇవేవి లేకుండా చేయడానికి, తమ సమాజాన్ని సంస్కరించడానికి చేశాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఏ సాధన లేకుండా ఒలింపిక్ గేమ్స్కి వెళ్తే ఒలింపిక్ గేమ్స్లో ఈజీగా ఒక బోర్ల పడతాం. మొన్న పడ్డాం కదా, ఒక బోర్ల పడతాం ఒలింపిక్ గేమ్స్కి వెళ్తే. ప్రాక్టీస్ చేసి వెళ్తే అక్కడ సక్సెస్ అవుతాం. ఇది సింపుల్ సక్సెస్ మంత్ర. అందువల్ల ముందు తమ జాతిని మేల్కొల్పాలి. అందుకొరకు మూఢనమ్మకాలు లేకుండా చేయాలి, చేతబడులు లేకుండా చేయాలి, చదువు నేర్పాలి, మద్యానికి బానిసలు కాకుండా తమ ప్రజల్ని శారీరకంగా, మానసికంగా కాపాడుకోవాలి. ఈ పనులు బిర్సా ముండా ఒక సంఘ సంస్కర్తగా తమ ముండా జాతిని ఉద్ధరించుకోవడానికి చేయడం జరిగింది. మెయిన్ మోటో ఏంటంటే హిందూ భూస్వాములకి వ్యతిరేకంగా బిర్సా ముండా పోరాటాలు ప్రధానంగా జరిగాయి. ఈ నేపథ్యంలో 1895లో బిర్సా ముండా సంఘ సంస్కరణ చేస్తూనే తమ సొసైటీలో, తమ అడవుల్లో, తమ అడవి బిడ్డల్లో సంఘ సంస్కరణ చేస్తూనే బిర్సా ముండా గత ఘనకీర్తిని తన కాలంలో ఉన్న తన జాతికి చాటి చెప్పాడు. తమ గతకాలపు ఘనకీర్తిని, హిందూ భూస్వాముల డామినేషన్ లేని కాలం, ఐరోపా వారి డామినేషన్ లేని కాలం, ఆ కాలపు ఘనకీర్తిని చెప్పాడు. చెబుతూ ఆ టైంలో మన సమాజం, మన ముండాలు, మన సిస్టమ్ ఒక స్వర్ణయుగం లాగా ఉండింది అని గతాన్ని వర్తమానానికి ముండా జనాల్లో ప్రేరేపించాడు బిర్సా ముండా. దానినే స్వర్ణయుగం అంటారు.
ఏమంటారు? దాన్ని స్వర్ణయుగం అంటారు. ఆ స్వర్ణయుగంలో అంటే గతించిన స్వర్ణయుగంలో ముండాలు తమ పరిపాలన తామే చేసుకునేవాళ్ళు, స్వేచ్ఛగా అడవిలో విహరించేవాళ్ళు, విస్థాపన వ్యవసాయం చేసుకునేవాళ్ళు. అర్థం అట్లా ఏ ఆంక్షలు లేకుండా అడవి బిడ్డల్లా అడవుల్లో సంచరిస్తూ హ్యాపీగా బతికేవాళ్ళు. అంతేకాదు నదులకి ఆనకట్టలు కట్టి పొలాలకి నీరు మళ్లించుకునేవాళ్ళు, చక్కటి వ్యవసాయం చేసుకున్న వాళ్ళు, సాంఘిక సంబంధాలు, ఉన్నతమైన సాంఘిక సంబంధాలు నెరపిన వారు, అంతకన్నా మించి బాగా గుర్తుపెట్టుకోవాలి, సంతోషమైన జీవితాన్ని గడిపిన వారు. ఆ కాలాన్నే స్వర్ణయుగం అంటారు. ఆ కాలాన్నే ఒక స్వర్ణయుగం అని హెడ్డింగ్ ఉంది చూడండి. ఆ కాలాన్నే ఒక స్వర్ణయుగం అని అంటారు. ఆ కాలాన్ని, ఏ కాలాన్ని? ముండాలు అడవుల్లో సంతోషంగా ఉన్న కాలాన్ని స్వర్ణయుగం అని అంటారు. రైట్, స్వర్ణయుగం అంటారు. ఇది ప్రజలకు చెబుతూ 1895లో భారీ ఎత్తున ముండాల పోరాటం, వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా, హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా, క్రైస్తవ మిషనరీలు తమ మత ప్రచారం చేస్తుంటే కొన్నాళ్ళకి దానికి వ్యతిరేకంగా, ఐరోపా వారికి వ్యతిరేకంగా, ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళ వలస చట్టాలకి వ్యతిరేకంగా భారీ ఎత్తున పోరాటానికి పిలిపించారు 1895లో బిర్సా ముండా. కానీ 2 ఏళ్ళు వెంటనే అరెస్ట్ చేసి 2 ఏళ్ళు జైల్లో బంధించారు బిర్సా ముండాని. ఆ జైల్లో ఉండిన 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన బిర్సా ముండా అంతటితోనే వాళ్ళు ఆయన చల్లబడ్డాడు అని చెప్పుకోవడానికి లేదు. నో, 1895లో జైల్లో పెట్టారు, 1895లో పోరాటం చేశారు, 1897లో జైల్లో పెట్టారు, 1897కి విడుదల చేశారు. 95లో పోరాటం స్టార్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసి 2 ఏళ్ళు జైల్లో పెట్టి 1897లో వదిలారు. వచ్చిన తర్వాత కూడా బిర్సా ముండా ఖాళీగా కూర్చోరు. పోరాట నాయకుడు ఎవరు ఖాళీగా కూర్చోరు. వచ్చిన తర్వాత ఒక నూతన థియరీని తీసుకొచ్చాడు బిర్సా ముండా. ఒక నూతన సిద్ధాంతాన్ని బిర్సా ముండా తీసుకొచ్చారు. నూతన సిద్ధాంతం ఏంటంటే దిక్కులు. ఏ కూలు? దిక్కులు. ఇక్కడ రాశాను చూడండి, దిక్కులు అంటే బిర్సా ముండా దృష్టిలో, ముండా జాతి దృష్టిలో రాముడు హీరో అయితే రావణుడు హీరో కాదు కదా, రావణుడు ప్రతినాయకుడు కదా. కాబట్టి ఈ ప్రతినాయకుడి తోటి, ఈ రావణుడి తోటి ఐరోపా వారు, రావణుడు వీళ్ళందరూ మనకి ప్రతినాయకులు, వీళ్ళందరూ మనకు మంచి చేయరు, అందువల్ల వీళ్ళందరికీ దిక్కులు అని పేరు పెట్టాడు. మన రావణుడితో ఐరోపా వాసుల్ని పోల్చి, మన ప్రతినాయకుడు రావణుడితో ఐరోపా వాసుల్ని పోల్చి వాళ్ళను తమ ముండా భాషలో దిక్కులు అని పిలిచాడు. దిక్కులు అని పిలిచాడు. పిలవడమే కాదు, జైలు నుంచి విడుదలైన తర్వాత సంప్రదాయమైన తమ చిహ్నాలను ఉపయోగించమని చెప్పాడు. తమ ముండా జాతి ప్రజలకి సంప్రదాయమైన చిహ్నాలను ఉపయోగించమని చెప్పాడు. అలానే తెల్లటి జెండాను ఏర్పాటు చేసుకున్నాడు మళ్ళీ పోరాటం చేయడం కొరకు. అలానే ముండా భాషను ఉపయోగించండి అన్నాడు. అలానే ముండా ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రతి అంశాన్ని వినియోగించండి అన్నాడు. అంతేకాదు ఇతని యొక్క పోరాట పటిమకి రక్షక భట నిలయాలపై దాడులు జరిగాయి, చర్చిలపై దాడులు జరిగాయి, వ్యాపారులపై దాడులు జరిగాయి, ఇలా ఆస్తుల దోపిడీ జరిగింది, ఆస్తులపై దాడి జరిగింది. ఇలాంటి ఒక భారీ పోరాటం చేసిన బిర్సా ముండా 1900లో కలరా వ్యాధితో చనిపోయారు. 1900లో కలరా వ్యాధితో బిర్సా ముండా చనిపోయారు. బిర్సా ముండా చనిపోయిన తర్వాత ముండాల పోరాటం తాత్కాలికంగా ఆగిపోయింది. అయినప్పటికీ శత్రువుల దృష్టిలో ముండాలు ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా పోరాటం చేస్తారు అంటూ 2 లక్ష్యాలను బిర్సా ముండా పోరాటం సమాజానికి అందించింది. ఆ 2 లక్ష్యాల్లో ఒకటి ఏంటంటే ఆదివాసీల భూమిని దిక్కులు ఏ విధంగానైనా స్వాధీనం చేసుకోలేరు అని బ్రిటిష్ వాళ్ళ చేత వలస చట్టాలు, వీళ్ళకు ఉపయోగపడే చట్టాలు తెచ్చుకునేటట్లు చేశాడు. దిక్కులు అంటే ఐరోపావాసులు రావణుడితో కలిపి చెప్పారు అని మీకు చెప్పాను. అలానే తమ ఆత్మగౌరవాన్ని, తమ ఆస్తుల కొరకు, తమ అడవి కొరకు, తమ విస్థాపన వ్యవసాయం కొరకు, తమ యొక్క సిద్ధాంతం కొరకు ఎంతకైనా ముండాలు తెగిస్తారు అని ఈ పోరాటం చాటి చెప్పింది. అందువల్లే మనకు లెసన్ ఏంటంటే గిరిజనుల్లో దిక్కులు అంటే ప్రతి నాయకులు. ఒకప్పటి స్వర్ణయుగం ముండాలకు ఉండేది. ఆ స్వర్ణయుగంలో మంచి సామాజిక సంబంధాలు, ఉన్నతమైన సామాజిక సంబంధాలు, నదులకి కరకట్టలు కట్టుకోవడం, అలానే వ్యవసాయం చేసుకోవడం, సుఖవంతమైన సంతోషమైన జీవితాన్ని గడపడం అల్లదిగో ఆ స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగమే ఎడపెట్టిన పేరు. వీక్షణం అంటే దాన్ని మీరు పరిశీలించండి అని చెప్పి. కాబట్టి గిరిజనులు, దిక్కులు, ఒక స్వర్ణయుగం, వీక్షణ. ఇది ఈ లెసన్ దయచేసి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం 5th చాప్టర్లోకి వెళ్ళిపోదాం. 8th క్లాస్లో 4వ చాప్టర్ ఇప్పుడు పూర్తయింది, బిర్సా ముండా పోరాటాలతో.
బిర్సా ముండా పోరాటాన్ని ముల్కీ లడాయి అంటారు. ఆయన చిహ్నం తెల్ల జెండా ఆయన చిహ్నం. అర్థమట్లా ఆయన 1870లో జన్మించారు. 1895లో పోరాటం చేశారు. అరెస్టు చేయబడితే 1897లో రిలీజ్ అయ్యారు. 1900లో కలరా వ్యాధితో చనిపోయారు. కానీ ముండా జాతి గిరిజనుల ఆత్మగౌరవానికి, తమ జాతి ఉద్ధరణ కొరకు భూస్వాముల, వడ్డీ వ్యాపారుల, ఐరోపా వారి వీళ్ళందరికీ వ్యతిరేకంగా తమ యొక్క ముల్కీ లడాయి కొరకు అవిశ్రాంత పోరాటం చేసి అసువులు బాశారు బిర్సా ముండా. కాబట్టి బిర్సా ముండా గురించి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాగైతే కొమరం భీమ్ని గుర్తుపెట్టుకుంటామో, ఎలాగైతే అల్లూరి సీతారామరాజుని గుర్తుపెట్టుకుంటామో, అలానే ఇండియాలో బిర్సా ముండాని కూడా ఒక 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 ముండాల ఫ్రీడమ్ ఫైటర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నాట్ ఓన్లీ ముండాలు, బట్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చేసిన ఫ్రీడమ్ ఫైటర్గా ముండాలను మనం బిర్సా ముండాని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. థ్యాంక్ యూ. సైన్ అవుట్.